ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అతి ప్రేమ దూరత లక్షణం అంటారు. అలాగే ఒక అక్క అతి ప్రేమ తన చెల్లి పతి ప్రేమను దూరం చేసిందంట. అలా ఎలా చేసిందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. ఏంటి బేబీ నన్ను మన్మధుడితో పోల్చావు? నువ్వు మన్మధుడేంట్రా? అంతకంటే ఎక్కువ. అందంలో నీతో పోటీ పడాలంటే మన్మధుడే మేకప్ వేసుకోవాలి తెలుసా? అబ్బా యు టచ్డ్ మీరా. మా ఇంట్లో ఐస్కంతలు ఉంటాయి కదా, అన్ని తీసి బయట పడేసాను నువ్వు అల్లుడుగా వస్తున్నావని. దేనికమ్మా? అంటే నీ ఐరన్ బాడీ కవర్ ని అతుక్కుపోతే. బేబీ నువ్వు మొన్న తిరుపతికి వెళ్ళావు, నాకు ఎందుకు చెప్పకుండా? నేనెక్కడ తిరుపతికి వెళ్ళానే? మరి చూడు పేపర్ లో వచ్చింది తిరుపతిలో చిరుత సంచారం అని చెప్పి. నువ్వు నాకు ఎన్ని చెప్పినా కూడా నేను నీకు ఒక మాట చెప్తా కార్తీక్. చెప్పు వర్షిని. నాకు పన్ను మీద పన్నుంది, నాకు నీ మీద కన్నుంది, నాకు నీ మీద కన్నుంది. సరే ఎలాగే నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతా. మీరు పెళ్లి చేసుకోవాలంటే మా అక్క ఒప్పుకోవాలండి. నీ అక్క అయినా ఎవరైనా చూడు ఇలా వచ్చి అలా పడేస్తాను నేను. సరే నేను వెళ్ళి మా అక్కను ఒప్పిస్తాను. ఒప్పించు. శ్రీదేవి నిన్న వర్షం పడేటప్పుడు ఇద్దరు పిల్లలేందే వచ్చి నా పక్కన నిలబడ్డారు. నిజాలు చెప్పాను, ఆ జుట్టు కటింగ్ చేయించుకోండి, అదేమో పాక అనుకుని అందరూ వచ్చి దూరతున్నారని చెప్పాను. అయ్యగారు పాలు పాలు. మాకు ఒక అదృష్టం ఉందమ్మా. ఏంటంటే ఎక్కడైనా పాలోడు వస్తాడు, ఇక్కడ మా గేదె వచ్చి డైరెక్ట్ పోసిపోతుంది. పాలు పలసగా ఉన్నాయి, కొద్దిగా మంచిగా చిక్కగా చేయండి. రేపటి నుంచి వాటర్ తక్కువ తాతాలండి. అమ్మగారు పాల బిల్లు 1200 అయింది విత్ జిఎస్టీ. జిఎస్టీ ఏంది? సొప్ప తౌడు గడ్డి. అమ్మగారు పాల బిల్లు ఇస్తే నేను వెళ్ళిపోతానండి. పాల బిల్లు అమ్మగారు ఇట్రారా. చెట్టంత మొగోని ఇక్కడ నిలబడ్డా దాన్ని అడుగుతావా అమ్మగారు అనేసి? బిల్లు నేను ఇస్తానా అది ఇస్తుందా? మీరే ఇస్తారా? మరి ఏమో చేతులు కట్టుకో, కూర్చో, నిలబడు. కాఫీ కప్పులో ఉండాలి, పెళ్ళం వెనక గ్రిప్ లో ఉండాలి. ఇగో బిల్లు. ప్రవీణ్ గాడికి కుర్చీ మడత పడదు. కొద్దిగానే ఓవర్ చేసింది, ఏమనుకోకు. రాత్రేమో నా కాళ్ళు పట్టుకుని ఏటి అందరి ముందు పరుగు పోతుంది, ఎలాగైనా సరే కోతంతా అణిగి మనకు ఉండే అని బతిమాలేవని కోతంతా చనిపెత్తే ఎక్కుతావారా? ఎక్కను. కిచెన్ లోని చెప్పులున్నాయి, శుభ్రంగా తెల్లంగా తోము. అయ్యగారు మీది కూడా చిల్లర బతికేనా? మా చెల్లి వస్తానంత ఇంకా రాలేదేంటి? నా బంగారు తల్లి ఎందుకమ్మా? మరదలు వచ్చిందా? అయ్యో మరదల ఎన్ని రోజులైందో మరదలు చూడక. దూరంగా ఉండు. ఏంటమ్మా బంగారు తల్లి, ఏమైందమ్మా? అక్క నేను నీకు విషయం చెప్పాలని వచ్చాను. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అక్క. నేను ఒప్పుకోను. అక్క వచ్చాడు. నమస్కారం అండి. ఏంటి? ఆయనే కార్తిక్, నేను ప్రేమించాను. కార్తిక్ ఇదే మా ఇల్లు. పాప పక్కకి తెలియమ్మా, పెద్దవాళ్ళని పిల్లలు మీ అక్కను పిలుచుకురాపో. అది కాదు, పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ ఉండొద్దు, లోపలికి వెళ్ళు. చిన్నపిల్లల అన్నోడు ఎవరు పాపాన బానే పోతాడే. ఏంటండి అలా అంటారేంటి? చెప్తున్నారు కదా, వినొచ్చు కదా. ఎందుకు మీరు పొగడరు, వాళ్ళు కూడా పొగనివ్వరు? అసలు అది కాదు, నేను ఎందుకు వచ్చానంటే మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నానండి. నేను చెయ్యనండి. అది కాదు, నేను మీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. బాగా చూసుకుంటా. ఆగండి, నీకేంటి? చెల్లెన్నప్పుడు అక్క మీద ప్రేమ ఉంటది, అక్క చెల్లెన్నప్పుడు కుక్క మీద కూడా ప్రేమ. అరే ఏంటి మా చెల్లి పెళ్లి చేసే ఉద్దేశం లేదా? ఆగే బట్టబుర్రదానా. నేను ఒక మాట చెప్తాను, వద్దు ఇక్కడ పెళ్లి చేసుకోకు, బాగోదు. ఏంటో బాగోదు? అందమైన భార్య పెళ్ళంగా వస్తుంటే ఏంటండి మీరు పెళ్లి చెడగొడతారో మధ్యలో ఉండి పుడంకాయలాగా? తాళి కట్టేసే. సరే ఇక మా ఇంటికి వెళ్ళిస్తాం, మేము వెళ్ళిపోతాం. మరిది గారు ఏమిటి వదిన గారు చెప్పండి. పెళ్లి అయ్యాక ఒక 20 రోజులు ఏటి మా దగ్గరే ఉండాలన్నమాట. సరే అలాగే మేము ఈ పక్క రూమ్ లో ఉంటాం, మీరు అటు ఉండండి.
మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది చూసావు మీ అక్కని ఎలా పడగొట్టాను అవునండి దొంగ అయ్యో నా బంగారు తల్లి ఏమైందమ్మా చంపేంటి ఎర్రగా ఉంది అయ్యో చంప ఎర్రగా ఉంది ఏం అవ్వలేదు అక్క సౌండ్ వచ్చింది వస్తుందమ్మా మనకు వచ్చిందా మనకి రాదులే ఎందుకు వస్తదే నువ్వు వెళ్ళిపోక మాకు కొత్తగా పెళ్ళైంది అదేంటి అప్పుడే నన్ను బయటికి వెళ్ళిపోమంటావా అనే నేనెంతో గారంగా పెంచుకున్నాను కదా అప్పుడే నేను అడ్డైపోయానా అని అట్లా ముళ్ళు పడగానే చూసారా అండి ఇంద్రజ గారు చెప్పండి మీరు గట్టానికి రెడీ చేయండి నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వస్తా అర్చిని కావాలందుకో ఇదేనండి ఏమైంది అయ్యో మా చెయ్యి ఎప్పుడు నేను వదలనండి ఎప్పుడు పట్టుకునే ఉంటాను మరి ఏంటనే గారు ఇలా చేస్తుందండి ఇలానే ఏతర్రా నాయన అప్పుడే వద్దురా అన్న విన్నావా నా మాట జీవితం అంతే అంతే మీరు వెళ్ళి అరేంజ్ అయిపోండి ఫస్ట్ వెళ్ళండి అరేంజ్ చేయండి అన్నయ్య ఇంతకీ ఘట్టం అంటే ఏముంటది అన్నయ్య ఘట్టం అంటే నేను కూడా వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు దొరకట్లేరు తమ్ముడు లైట్స్ ఆఫ్ వర్ష ఏంటి ఏంటి ఇది గొంతు ఎక్కడ విన్నట్టుంది మీరు ఇక్కడ ఉన్నారేంటండి తన చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఎప్పుడు పడుకోలేదండి ఎప్పుడు నేనే తోడుగా పడుకుంటాను నువ్వైనా చెప్పొచ్చు కదా అక్క మాకు కొత్తగా పెళ్ళైంది కదా అక్క అర్థం చేసి అయితే కొత్తగా పెళ్లి అవుతే నన్ను వెళ్ళిపోమంటావా నేను అడ్డైపోయాను నేనే చచ్చిపోతాను ఒక ఇసం ఇచ్చేయ చచ్చిపోతాను ఇచ్చేయమ్మా ఇషం ఏదో ఇచ్చేయి తొందరగా సరే ఇగో పడుకోండి అందరూ పడుకోండి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎంత టార్చర్ పెడుతున్నారు అన్న పెళ్ళైనాక ఈ పరిస్థితి ఏంట్రా నీకు ఒక మంచి ఐడియా నేను చెప్తే విను ఎవడైనా పెళ్లికి ముందు లేచిపోతాడు నేను పెళ్ళైన తర్వాత లేచిపోతున్నా ఈ అర్ధరాత్రి అందరు పడుకున్నాక నా పెళ్ళాన్ని తీసుకొని లేపుకుపోతా అవునా ఎస్ మంచి పని చేసిన పొత్తు నా దాన్ని కూడా తీసుకొని పో ఈ వర్షినికి చెప్పొద్దు డైరెక్ట్ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాలి ఫ్లైట్ ఎక్కాం ఫ్లైట్ ఎక్కి టూర్మని వెళ్ళారా అమ్మా మొత్తానికి అయితే దేశం కానీ దేశం తీసుకొచ్చా అయిపోయింది ఈ పాస్పోర్ట్లతో కూడా నాకు పని లేదు మరిది గారు ఇక్కడ ఏమన్నా జాబ్ ఉందా ఏంటి నా కోసం చూస్తా తీసుకొచ్చారే అవును ఎల్లు మొత్తం బాసన్లన్నీ తోమాలి మరుగుదొడ్లన్నీ క్లీన్ చేయాలి ఎల్లు అక్కడికి ఎల్లు మరిది గారు దేశం కానీ దేశం మీద నూనె ఏమంటే పడుతున్నావంటే నాకొద్దు మరిది గారు నా బాధ్యత ఏంటండి అయ్యో అక్కేదండి అక్క పోయిందా నువ్వు పక్కన హాస్టల్ ఉంది కదా ఆ హాస్టల్లో జాయిన్ అయ్యి నువ్వు హాస్టల్లో ఉండు నేను వేరే దాన్ని చేసుకుని మంచిగుంటా ఓకేనా వెళ్ళు ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది కార్తిక్ గారు ద థాట్ ఇస్ వెరీ సింపుల్ బట్ ఎంత ఫన్ క్రియేట్ చేశారంటే సూపర్ ఇన్ ద వే ఆఫ్ మాడ్యులేషన్ ఇన్ ద వే ఆఫ్ డెలివరీ చాలా బాగా అనిపించింది వెరీ నైస్ కృష్ణ భగవాన్ సార్ కార్తిక్ బాగుంది బాగా చేశారు శ్రీదేవి మీకు ఎవరు రాస్తున్నారు డైలాగు రాజ్ కుమార్ గారు కొన్ని రాస్తారండి ఏదైనా నాకు గుర్తొస్తే ఓన్గా అనేస్తాను అనమాట బాగుంది బాగా చేశామ్మా నువ్వే వన్ మ్యాన్ షో లేక వన్ ఉమెన్ షో బాగుంది ఆల్ ద బెస్ట్